హరే కృష్ణ. అందరికీ గీతా మార్గానికి స్వాగతం. మన జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను సరైనదే చేస్తున్నానా? నా నిర్ణయం సరైనదేనా? నా వల్ల ఎవరైనా బాధపడతారా? అనే ప్రశ్నలు మన మనసుకు తరచుగా వస్తుంటాయి. అచ్చం ఇదే పరిస్థితి అర్జునుడికి వచ్చింది. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం గురించి సులభంగా తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది అర్జునుడి కథ కాదు, ఇది మీ కథ. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఏది సరైనదో తెలిసినా మన మనసు ఒప్పుకోవట్లేదా? ఒంటరిగా అనిపిస్తుందా? అయితే మీరు బలహీనులు కాదు. అర్జునుడు మహావీరుడు అయినా యుద్ధ సమయంలో చాలా భయపడ్డాడు. ఆ యుద్ధ సమయంలో అర్జునుడికి అదే పరిస్థితి వచ్చింది. మహావీరుడు, గొప్ప వీరుడు, కానీ యుద్ధం ముందు అతని చేతులు వణికాయి, అతని మనస్సు కుమిలిపోయింది. అప్పుడు కృష్ణుడు మాట్లాడలేదు. ముందు అర్జునుడి అర్థం చేసుకున్నాడు. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఎందుకు జీవితంలో అయోమయం వస్తుంది, ఎందుకు సరైన నిర్ణయం జీవితంలో మనం తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, అర్జునుడి విషాద యోగంలో మనకు ఏమి నేర్పిస్తుంది. ఈ వీడియోలో చివరి వరకు వచ్చేసరికి మీ మనసులో ఒక విషయం స్పష్టంగా ఉంటుంది. నేను ఒంటరిగా లేను, కాబట్టి ఈ వీడియోను స్కిప్ చెయ్యను. శాంతంగా కూర్చొని చివరి వరకు చూడండి. ఇది మీ జీవితానికి మార్గం చూపిస్తుంది. ఈ వీడియోలో మనము ఏమేం నేర్చుకుంటామో ఇప్పుడు చెప్పబోతున్నాను. మొదటిది, అర్జునుడు ఎందుకు కుమిలిపోయాడు? ఒక మహావీరుడు యుద్ధం ముందు ఎందుకు భయపడ్డాడు? రెండవది, మనం జీవితంలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో అయోమయం ఎందుకు వస్తుంది? మూడవది, భగవద్గీత మొదటి శ్లోకం ఎందుకు ధర్మక్షేత్రతో మొదలైంది? దాని అర్థం ఏమిటి? మన జీవితానికి దానికి సంబంధం ఏమిటి? నాలుగవది, అర్జునుడి విషాదం నుంచి మనము ఏ పాఠం నేర్చుకోవాలి? భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? నిర్ణయం తీసుకోవాలని సమయంలో ఏ దారి ఎంచుకోవాలి? ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరు అర్జునుడిని మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అందుకే ఈ వీడియోను మధ్యలో ఆపకండి, శాంతంగా వినండి, చివరి వరకు చూడండి. ఇప్పుడు అర్జునుడ విషాద యోగంలోకి మనం ప్రయాణం చేద్దాము. మీకు పాండవుల నాన్న పేరు, కౌరవుల నాన్న పేరు తెలుసా? అసలు యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుందాము. పాండవుల నాన్న పేరు పాండు మహారాజు. అతనికి ఇద్దరు భార్యలు, కుంతిదేవి, మదిదేవి. కానీ పాండు మహారాజుకు ఒక శాపం ఉంది. అతనికి పిల్లలు కలగరు. అందుకే దేవతల వరంతో పిల్లలు జన్మిస్తారు. అందుకే పాండవులను దేవిపుత్రులు అని కూడా అంటారు. పాండవుల పేర్లు: యుధిష్ఠిరుడు, ధర్మదేవుని వరం సత్యం, న్యాయం అతని గుణాలు. భీముడు, వాయుదేవుని వరం అపారమైన బలం. అర్జునుడు, ఇంద్రదేవుని వరం మహావీరుడు, గొప్ప వీరుడు. నకులుడు, అశ్విని దేవుల వరం అందం, ఆరోగ్యం. సహదేవుడు, అశ్విని దేవుల వరం జ్ఞానం, బుద్ధి. వీరందరూ పాండు మహారాజా కుమారులు అని మన ప్రపంచమంతా తెలుసు. కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు. కౌరవుల నాన్న పేరు ధృతరాష్ట్రుడు. అతను పుట్టుకతోనే అంధుడు. అతని భార్య గాంధారి తన భర్తలాగా ఉండాలని కళ్ళకు గంతలు కట్టుకుంది. కౌరవుల పిల్లలు ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు. అందులో ముఖ్యమైన వాడు దుర్యోధనుడు. వీటిలో అసలు యుద్ధం ఎందుకు జరిగింది? పాండవులు, కౌరవులు ఇద్దరు అన్నదమ్ముళ్ళే. అయితే యుద్ధం ఎందుకు కారణం? అసూయ, మాయాజౌదం, ధర్మం అధర్మం. అసూయ. దుర్యోధనుడికి పాండవులపై తీవ్రమైన అసూయ. వాళ్ళు రాజ్యం పాలించకూడదని అతని కోరిక. మాయాజూదం, అది ఒక ఆట. రాజ్యం పొంది ద్రౌపదిని అవమానం జరిగింది. అదే యుద్ధానికి కారణం. ధర్మం అధర్మం. పాండవులు ధర్మం, కౌరవులు అధర్మం.
ఇవి రెండు ఒకే చోట ఉండలేవు. అందుకే కురుక్షేత్ర యుద్ధం. ఇది కేవలం కథ కాదు, మన జీవితంలో కూడా మనలో ఒక పాండవులు, మనలో ఒక కౌరవులు ఉంటారు. ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు. మనం ఏ దారి ఎంచుకుంటామో అదే మన భవిష్యత్తు. ఇప్పుడు మనం భగవద్గీతలోని మొదటి శ్లోకం వినబోతున్నాము. శాంతిగా వినండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అర్థం తెలుసుకుందాము. ఈ శ్లోకానికి పదపదంగా అర్థం చేసుకుందాము. ధర్మక్షేత్రే అంటే ధర్మభూమిలో, కురుక్షేత్రే అంటే కురు వంశానికి సంబంధించిన భూమి, సమవేతే అంటే ఒక చోట చేరిన వారు, యుయుత్సవ అంటే యుద్ధం చెయ్యాలనుకునేవారు, మమక అంటే నా వాళ్ళు, ధృతరాష్ట్రుడు చెప్పే మాట, పాండవ అంటే పాండవులు, కిమికుర్వత్ అంటే ఏమి చేశారు, సంజయ అంటే ఓ సంజయ. సరళంగా అర్థం తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా కుమారులు మరియు పాండు కుమారులు ఏమి చేస్తున్నారు అని సంజయని అడిగాడు. భావం: ఈ శ్లోకం అర్జునుడు చెప్పలేదు, కృష్ణుడు చెప్పలేదు, ధృతరాష్ట్రుడు చెప్పాడు. అతను అందుడు కేవలం కళ్ళతోనే కాదు, మనసుతో కూడా. అతను అంటున్నాడు, మమక నా వల్ల, పాండవు వాళ్ళ. ఇక్కడే భగవద్గీత ప్రారంభమవుతుంది. నా వాళ్ళు, ఇది అహంకారం, ఇదే అసూయ. ధృతరాష్ట్రుడికి తెలుసు కురుక్షేత్రం ధర్మభూమి అని. అయినా తన కుమారులు గెలవాలని కోరుకుంటున్నాడు. మనం ఈ అధ్యాయం నుంచి ఏం నేర్చుకున్నాము? ఇప్పుడు మన జీవితాన్ని తీసుకుందాము. మన మనసుతో కూడా ఒక కురుక్షేత్రం ఉంది. అక్కడ కూడా రెండు వైపులు ఉంటుంది. ఒకవైపు ధర్మం, సత్యం, న్యాయం. మరోవైపు స్వార్థం, అసూయ, అహంకారం. మనము కూడా ధృతరాష్ట్రుడిలాగే ఉంటున్నాము. నా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు, మన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకే మద్దతు, ఇతరులు సరిగ్గా చెప్పిన వాళ్ళను తప్పు పట్టడం. ఈ శ్లోకం మనని అడుగుతుంది, నిజంగా ధర్మం ఎక్కడుంది? భగవద్గీత ఒక శ్లోకాన్ని మనకి ఒక విషయం చెప్పింది. ధర్మం తెలిసిన దాన్ని ఎంచుకోవడం కష్టం. మనసు అందంగా ఉంటే కళ్ళు ఉంది ప్రయోజనం లేదు. నా వాళ్ళు అనే భావం అధర్మానికి మొదటి అడుగు. ఈ ఒక్క శ్లోకం మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన, ఏ నిర్ణయం తీసుకోవాల్సిన ముందు మనము అడగాలి, ఇది ధర్మమా లేక నా స్వార్థమా? ఈ శ్లోకం మనకి న్యాయం నేర్పిస్తుంది. ఇదే భగవద్గీత మొదటి పాఠం. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ విందాము. ఒక ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. ఒకరి పేరు రమేష్, మరొకరి పేరు మహేష్. రమేష్ చాలా కష్టపడి పనిచేసేవారు, చాలా నిజాయితీగా ఉండేవాడు. మహేష్ అలా కాదు, మేనేజర్కి దగ్గరగా ఉంటూ అందరినీ మోసం చేస్తూ అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అంటే ఎవరికి రావాలి? నిజాయితీగా పనిచేసే వారికి రావాలి, అంటే రమేష్కి రావాలి. కానీ మన మేనేజర్ మాత్రం మహేష్కి ఇచ్చాడు. ఎందుకంటే అతడు నావాడు అనే ఉద్దేశంతోని. అదే అధర్మం. అంటే ధృతరాష్ట్రుడు కూడా అలాగే నా వాళ్ళు, పరాయి వాళ్ళు అని చూడడమే కురుక్షేత్రానికి ముఖ్య కారణం. ఎప్పుడైతే మనము నా వాళ్ళు, వేరే వాళ్ళు అని చూస్తామో అదే అధర్మానికి మొదటి అడుగు.